ఒక్క నెల ఆగితే బాధలు తీర్తాయని జూనియర్ ఎన్టీఆర్ ప్రజలకు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలంటేనే చిరాకు పుట్టేలా చేసిందని ఘాటుగా విమర్శించారు. నాయకులు మారాలని, వారినే మార్చేయాలని ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. నేటి నుంచి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన ప్రారంభిస్తారు. 123 ఏళ్ల అవినీతి చరిత్ర కలిగిన కాంగ్రెస్ కావాలా, యువరక్తంతో ఉరకలెత్తుతున్న తెలుగుదేశం కావాలా అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఆవేశపూరిత ప్రసంగాలతో విశాఖ జిల్లా ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు. యలమంచిలి రోడ్ షోలో పాల్గొన్న ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. గౌరవ సభ అసెంబ్లీని కౌరవ సభగా కాంగ్రెస్ మార్చివేసిందంటూ ఎన్టీఆర్ విమర్శించారు. వైఎస్ హయాంలో సంచులతో డబ్బులు తీసుకుపోయి జేబుల్లో కూరగాయలు తెచ్చుకునే రోజులు వచ్చాయని అన్నారు. 123 ఏళ్ల అవినీతి చరిత్ర కలిగి కాటికి కాళ్లు చాపుకున్న ముసలి కాంగ్రెస్ కావాలి, లేదా ఉరుకు నెత్తులతో ఉరకలెత్తుతూ ఉన్న యవ్వనంలో ఉన్న 27 ఏళ్ల తెలుగుదేశం కావాలో మనం తీర్చుకోవాలి చేయగలరా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జేబు నిండా డబ్బులు పెట్టుకుని కూరగాయలు కొనడానికి వెళ్తే సంచి నిండా కూరగాయలు వచ్చేది. కానీ ఈరోజు వీరి వల్ల పెరిగిన ధరల వల్ల సంచి నిండా డబ్బులు తీసుకెళ్తే కానీ జేబు నిండా కూరగాయలు రాని పరిస్థితి ఏర్పడిపోయింది. శాసన సభలో ప్రతిపక్ష నేతలు పట్టుకుని ఎన్నెన్ని మాట్లాడుతున్నారు. నిన్ను మీ అమ్మ ఎందుకు కనిందో సిగ్గుపడేలా చేస్తామని మాట్లాడుతున్నారు సోదరులారు. అక్కడ మంత్రి గారు చేతులు తీసేస్తామని మాట్లాడుతున్నారు. చేతులు తీస్తారా? అమ్మల్ని ఎక్కడికి కొడతారా మీరు? మాకు రావా చేతులు కాళ్ళు తీయటం? నిన్ను సభలో దూషిస్తూ ఉంటే ధృతరాష్ట్రులాగా కళ్ళు మూసుకొని కూర్చొని చూస్తున్నారు స్పీకర్ గారు. అసలు ఇది గౌరవ సభ, కౌరవ సభ? పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని, ప్రజలంతా నెత్తి నోరు మొత్తుకుంటున్నా కాంగ్రెస్ నాయకులు మారే పరిస్థితిలో లేరని, అందుకని వారిని మార్చివేద్దామని ఎన్టీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మనం మారాలి అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది సోదరులారా. కాంగ్రెస్ పార్టీ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు ఏదో తెలుసా? రాజకీయాలంటే మనకి చిరాకు పుట్టేలా చేసేశారు సోదరులారా. రాజకీయ పార్టీలన్నా, రాజకీయ నాయకులన్నా, ఎన్నికలన్నా మనకి అసహ్యం పుట్టేలా చేసేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మీద మనకి నమ్మకం లేకుండా చేస్తున్నారు. విజయ సంకేతాలు వచ్చాయి. ఒక్క నెల ఆగితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, పేదల బాధలు తీరిపోతాయని ఎన్టీఆర్ భరోసా ఇచ్చారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే బంగారు భవిష్యత్తేనంటూ ఆకట్టుకునేలా ప్రసంగించారు.